ఓకే, సో బిఆర్ఎస్ చేద్దాం. బిఆర్ఎస్ అంటే ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో ఎందుకు ఉపయోగపడుతుంది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది? బై మంత్ ఎండింగ్ కి మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అంటే బై మంత్ ఎండింగ్ కి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ బుక్స్ ఆఫ్ కంపెనీ కోడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. దాని పర్పస్ ఈ బిఆర్ఎస్ అనేది ఉపయోగపడుతుంది. బిఆర్ఎస్ నేను మీకు చాట్ బాక్స్ లో కొంత డేటా ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, నోట్ చేసుకోండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో పేస్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ చూడండి, 1 by 1 చూడండి, చాలా ఇంపార్టెంట్. బిఆర్ఎస్ అంటే ఏంటి? బ్యాంక్ బిఆర్ఎస్ ఈజ్ రికన్సిలేషన్ బిట్వీన్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్. బిఆర్ఎస్ మీన్స్ బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి? బిట్వీన్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్. మన బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఎలా ఉంది, బ్యాంక్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఎలా జరిగింది అనేది మనం చెక్ చేసుకుంటాం. దీన్ని బిఆర్ఎస్ అంటారు. బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అర్థం. ఇన్ ఎస్ఏపి వీ హ్యావ్ 2 types ఆఫ్ స్టేట్మెంట్స్. బిఆర్ఎస్ స్టేట్మెంట్స్ అనేవి 2 types ఉంటాయి. మాన్యువల్ బిఆర్ఎస్, ఎలక్ట్రానికల్ బిఆర్ఎస్. మాన్యువల్ బిఆర్ఎస్, ఎలక్ట్రానికల్ బిఆర్ఎస్. సో మాన్యువల్ బిఆర్ఎస్, ఎలక్ట్రానిక్ బిఆర్ఎస్ 2 types ఆఫ్ ది బిఆర్ఎస్ ఉంటాయి. In our company maintain books of accounts, same way our banker also maintain bank statement. మన కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేస్తుందో సేమ్ వే అలాగే బ్యాంకర్ కూడా మెయింటైన్ చేస్తాడు. బిఆర్ఎస్ బ్యాంక్ స్టేట్మెంట్ ని మెయింటైన్ చేస్తారు. బిఆర్ఎస్ మీన్స్ we can analyze and adjust our books of account with bank statement. BRS అంటే మీనింగ్ ఏంటి? we can analyze and adjust our books of accounts with bank statement. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నాయి, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నాయి, బోత్ ఆర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే bank statement closing balance, our books of account balance must be equal. ఎండ్ ఆఫ్ డేకి వచ్చేసరికి ఎలా ఉండాలి? మన బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే కంపెనీకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్ స్టేట్మెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ బ్యాలెన్స్ మస్ట్ బి ఈక్వల్. రెండు కూడా ఈక్వల్ గా ఉండాలన్నమాట. సో దాని పర్పస్ బిఆర్ఎస్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్ ఎస్ఏపి అవర్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ మస్ట్ బి ఈక్వల్. మెయిన్ బ్యాంక్ అకౌంట్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఇవి కాదు. ఇన్ ఎస్ఏపి అవర్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ మస్ట్ బి ఈక్వల్ గా ఉండాలి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్
main bank closing balance and bank statement balance both are equal ga undali. If you do BRS outgoing payment GL balances and incoming payment GL balances can move the main bank account. Chudandi, if you can do BRS outgoing payment GL balances and incoming payment GL balances can move the main bank account. So outgoing payment and incoming payment GL accounts ఉంటాయి. సో ఈ బ్యాలెన్స్ వాల్యూ అంతా ఎక్కడికి మూవ్ అవుతుంది? ఫైనల్ గా మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి మూవ్ అవుతుంది. మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి మూవ్ అవుతుంది అనమాట. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఇవన్నీ కూడా నలిఫై అవుతాయి. ఫైనల్ గా వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి మూవ్ అవుతుంది. outgoing payment GL account, incoming payment GL account, value must be 0. Final ga 0 అవుతుంది. It means nullified అవుతుంది. Outgoing payment, incoming payment అనేవి nullify అవుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, nullify అవుతాయి. ఆ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. అకౌంటింగ్ ఎంట్రీస్ ఉన్నాయా? నాగరాజ్ డౌన్కి రండి. నాగరాజ్ చూడండి, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇదే వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఇక్కడే ఉంది. వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెండర్ ఇన్కమింగ్ పేమెంట్, కొంచెం పైకి వెళ్ళండి. జూమ్ అవుట్ చేయండి, బాగా దగ్గరగా ఉంది. జూమ్ అవుట్ చేయండి కొంచెం. జూమ్ అవుట్ చేయండి. నాగరాజ్ కింద మైనస్ చేయండి. నాగరాజ్ లాస్ట్ లో జూమ్ ఇన్ చేస్తున్నా, జూమ్ అవుట్ చేయమంటే అలా ఉంచండి. చూడండి, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్, వెండర్ ఇన్కమింగ్ పేమెంట్ FB70, సారీ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు వెండర్, కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు వెండర్, వెండర్ పేమెంట్ వెండర్ అకౌంట్ అటాట్ టు అవుట్ గోయింగ్ పేమెంట్ F-53. ఇలా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. BRS ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ అటాట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ అటాట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇట్లా ఎంట్రీ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ చూడండి, బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనే వాల్యూ ఉంది కదా, అది నలిఫై అవుతుంది. బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఉంది కదా, చూడండి ఎక్కడ ఉంది అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది? BRS ఎంట్రీ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇంకోటి కింద కూడా అవుట్ గోయింగ్ పేమెంట్ ఉంది చూడండి. ఈ ఎంట్రీస్ అనేవి నలిఫై అవుతాయి. ఎంట్రీస్ అనేవి నలిఫై అవుతాయి. అవుట్ గోయింగ్ పేమెంట్ రెడ్ లో ఉంది, ఇది కూడా రెడ్ యాడ్ చేయండి. అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు కమిషన్, అలా కాదు, మొత్తం ఓన్లీ లెటర్స్ వరకు రెడ్ ఇవ్వండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఈ వాల్యూ అనేది ఫైనల్ ఎంట్రీ అవుతుంది అనమాట. ఇది క్లియర్ కదా నాగరాజ్? ఎంట్రీ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే, తర్వాత చూడండి, వెండర్ అనుకోండి, వెండర్ కి ఇలా ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వాట్ ఎవర్ వాల్యూ ఈజ్ అప్డేటెడ్ ఆన్ ది అవుట్ గోయింగ్ పేమెంట్, ద వాల్యూ విల్ బి మూవ్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఏదైతే అవుట్ గోయింగ్ పేమెంట్ అనే వాల్యూ అప్డేట్ అవుతుందో ఆ వాల్యూ అనేది ఫైనల్ గా మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి మూవ్ అవుతుంది. వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఎవర్ వాల్యూ ఈజ్ అప్డేటెడ్ ఆన్ ది అవుట్ గోయింగ్ పేమెంట్ వాల్యూ, ది వాల్యూ విల్ బి మూవ్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి మూవ్ అవుతుంది వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కస్టమర్ కూడా చూడండి, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ FB70, కస్టమర్ అకౌంట్ అటాట్ టు కమిషన్ రిసీవ్డ్, కస్టమర్ పేమెంట్ F-28, ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ అటాట్ టు కమిషన్, ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ అటాట్ టు కస్టమర్. BRS ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? మెయిన్ బ్యాంక్ అకౌంట్ అటాట్ టు ఇన్కమింగ్ పేమెంట్,
ఇట్లా ఫామ్ అవుతుంది. సో ఇన్కమింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది ఫైనల్ గా. సో ఫైనల్ ఎంట్రీ ఎలా ఉంది, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఇక్కడ కూడా అంతే, వాట్ ఎవర్ వాల్యూ ఈజ్ అప్డేటెడ్ ఆన్ ది ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్ లో ఏ వాల్యూ అయితే అప్డేట్ అయిందో ఆ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి మూవ్ అవుతుంది. క్లియరా నాగరాజ్? ఓకే సార్. అది ఇక్కడ ఈ పేమెంట్స్ అనేవి నలిఫై అవుతాయి. ఇంకోటి ఈ బిఆర్ఎస్ లో ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అడుగుతారు చెప్పాలి. యాక్చువల్ గా ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, వెండార్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి ఇవన్నీ చెప్పాలి, అడుగుతుంటారు ఒక్కొక్కసారి. బిఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా 1 2 3 4 5 ఇవన్నీ చెప్పాలి. 4 ఎంట్రీస్ ఉన్నాయి ఇటువైపు. రైట్ సైడ్ ఆఫ్ కస్టమర్స్ కి అయితే ఒక 4 ఎంట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి. మాన్యువల్ బిఆర్ఎస్ FF67 ఇక్కడ అప్డేట్ అవుతుంది, మాన్యువల్ బిఆర్ఎస్ అనేది. ఇవన్నీ చెప్పాలి. క్లియర్ కదా? కాన్ఫిగరేషన్స్ కూడా చేద్దాము. క్లియర్ నాగరాజ్? ఓకే సార్. ఓకే, క్లియర్ కదా నాగరాజ్? సో అవన్నీ చెప్పాలి యాక్చువల్గా అయితే. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా చెప్పాలి. బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్, డిఫైన్ పోస్టింగ్ కీస్ అండ్ పోస్టింగ్ రూల్ ఫర్ ది మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఇవన్నీ చెప్పాలి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా చెప్పాలి, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమని చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ అండ్ పోస్టింగ్ రూల్ ఫర్ మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. వెళ్ళండి, ఫస్ట్ ఎస్ఏపిలోకి వెళ్ళండి. SPRO IMG, financial accounting new, bank accounts, business transaction, bank accounts, business transaction, payment transaction, manual bank statement, define posting keys and posting rule for the manual bank statement. Define posting keys and posting rule for the manual bank statement. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ కీస్ అండ్ పోస్టింగ్ రూల్ ఫర్ ది మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు కదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెయిట్ న్యూ ఎంట్రీ కాదు, ఇక్కడ మనకు వచ్చేసి వెయిట్ అవుట్ గోయింగ్ క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్ ఉంది కదా, దానిపైన డబల్ క్లిక్ చేయండి ఒకసారి.
సెలెక్ట్ ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. నాగరాజ్ మీ నెట్వర్క్ చాలా స్లో ఉంది. ఓకేనా? అకౌంటింగ్ సింబల్స్ నేను చెప్తాను, అది ఇవ్వండి. ఓకేనా? ఐఏఎంబి, ఐఏఎంబి డిస్క్రిప్షన్ ఇవ్వండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ సింబల్, ఐఏఓబి, ఐఏఓబి, outgoing payment account symbol, IAIB, incoming payment account symbol, IAIB, incoming payment account symbol. సో ఈ అకౌంటింగ్ సింబల్స్ ని మనం క్రియేట్ చేయాలి ఫస్ట్ మనం. ఓకేనా? ఈ అకౌంటింగ్ సింబల్స్ ని మనం క్రియేట్ చేయాలి. ఐఏఎంబి, ఐఏఓబి, ఐఏఐబి, లేదంటే మీరు మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. సేవ్ చేయండి. And entry is already existing with the same key na. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి ఫస్ట్. ఐఏఎం మీ కంపెనీ కోడ్ 2 letters ఇచ్చి ఎంబి ఇవ్వండి. ఎంబి ఉంచేసి ఫస్ట్ ఐఏ తీసేయండి. ఏఎంఎంబి ఎంటర్ చేయండి. ఏఎంఓబి, ఏఎంఐబి ఎంటర్ సేవ్. సేవ్ చేస్తారా? నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్. ఐఎమ్ సారీ, assign accounting assign accounts to account symbol, assign accounts to account symbol. కింద ఉంది చూడు నాగరాజ్. నెట్వర్క్ ఏంటి నాగరాజ్ ఇంత స్లో ఉంది ఇది? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఒక్క నిమిషం సార్, నేను సిగ్నల్ కొంచెం దగ్గరికి వెళ్తున్నా. రావట్లేదు, నాకు వినిపించట్లేదు. మీరు ఎప్పుడో నేను చెప్పిన 5 minutes కి వస్తుంది నాకు. మీరు ఏం 1 minute సార్, 1 minute. చేశారా? సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, వెళ్ళండి. ఎస్ఏపిలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ అకౌంటింగ్ సింబల్స్ ఇవ్వండి. ఏం క్రియేట్ చేసామో ఫస్ట్ సింబల్ ఏంటి? ఏఎం ఎంబి
AMOB, AMIB ఇచ్చారు కదా. AMMB మెయిన్ బ్యాంక్ GL అకౌంట్, AMOB అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ సింబల్, AMIB ఇన్కమింగ్ పేమెంట్ అకౌంటింగ్ సింబల్. రైట్ సైడ్ కంప్లీట్ రైట్ GL అకౌంట్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ డౌన్ చేసి GL అకౌంట్ అసైన్ చేయండి. డ్రాప్ డౌన్ అవ్వట్లేదా? పని చేయండి. FS00 సెషన్కి వెళ్ళి ఆ నంబర్స్ తీసుకోవాలి. లాస్ట్ 0తో వస్తుంది, 012 మెయిన్ బ్యాంక్ అకౌంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ 0తో ఎండ్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ 1తో ఎండ్ అవుతుంది, మెయిన్ బ్యాంక్ అకౌంట్ 2తో ఎండ్ అవుతుంది. ఇవేనా? కరెక్టేనా? ఎంటర్, సేవ్. వెయిట్ నారాజ్ మీ స్క్రీన్ ఓకే, సేవ్ చేయండి. మీ స్క్రీన్ అనేది చాలా స్లోగా ఉంది నాగరాజ్, సేవ్ చేయండి. నాగరాజ్ సేవ్ చేశారా? మీ కర్సర్ మూవ్మెంట్ కూడా నాకు కనిపించట్లేదు. ఓకే, మనం అకౌంటింగ్ సింబల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అకౌంటింగ్ సింబల్స్ అనేవి క్రియేట్ చేసాం మనం. ఓకేనా? అకౌంటింగ్ సింబల్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ కీస్ ఫర్ పోస్టింగ్ రూల్, డబుల్ క్లిక్ చేయండి. క్రియేట్ కీస్ ఫర్ పోస్టింగ్ రూల్ ఇచ్చేసారా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ పోస్టింగ్ రూల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఒక పోస్టింగ్ రూల్, ఇన్కమింగ్ పేమెంట్ ఒక పోస్టింగ్ రూల్ అనేది క్రియేట్ చేయాలి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఓపి ఇవ్వండి. AMOP. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అవుట్ గోయింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పోస్టింగ్ కీ, అవుట్ గోయింగ్ పోస్టింగ్ కీ. అవుట్ గోయింగ్ పోస్టింగ్ కీ. నెక్స్ట్ కింద AMIP ఇన్కమింగ్ పేమెంట్ పోస్టింగ్ కీ. So we need to create posting key for outgoing payment. We need to create posting key for incoming payment. The posting keys అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? క్లియర్ కదా? సో ఎందుకు ఉపయోగపడతాయి ఇవి? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ సేవ్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ రూల్. డిఫైన్ పోస్టింగ్ రూల్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. పోస్టింగ్ రూల్ IAOP ఇవ్వండి. ఐఎమ్ సారీ, AMOP. అదేనా మనం క్రియేట్ చేసాం ఇంతకు ముందు. AMOP అవుట్ గోయింగ్ పేమెంట్. సో ఇది అవుట్ గోయింగ్ పేమెంట్ కదా, ఇవి కొంచెం జాగ్రత్తగా చేయాలి నాగరాజ్. చూడండి, అవుట్ గోయింగ్ పోస్టింగ్ కీ. అవుట్ గోయింగ్ పోస్టింగ్ కీ అంటే ఎగ్జాంపుల్ రికన్సిలేషన్ బ్యాంక్ BRS ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఒకసారి BRS షీట్ ఓపెన్ చేయండి. బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ కదా. BRS ఎంట్రీ వెండార్ BRS చూడు, BRS ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది?
అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. దీనిని బేస్ గా చేసుకుని ఈ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఓకే, అవుట్ గోయింగ్ పేమెంట్ వెళ్ళు ఆ షీట్ లోకి వెళ్ళండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ బేస్ గా చేసుకుని చేస్తున్నాము. ఎస్ఏపి లోకి వెళ్ళండి. ఇక్కడ పోస్టింగ్ ఏరియా డ్రాప్ డౌన్ చేయండి, 1 తీసుకోండి. పోస్టింగ్ ఏరియా బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ కింద అకౌంట్ సింబల్, అకౌంట్ సింబల్. సో చూడండి ఇక్కడ అకౌంట్ సింబల్ అంటే అవుట్ గోయింగ్ పేమెంట్ ఏమొస్తుంది ఇక్కడ? అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏఎంఓబి కదా, కింద చూడండి ఏఎంఓబి ఇవ్వాలి. ఏఎంఓబి అంటే ఏంటి? అవుట్ గోయింగ్ 40 డెబిట్ అవుతుంది యాక్చువల్గా, చూడండి. ఓకేనా, పైన పోస్టింగ్ కి 40 ఇవ్వాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏఎంఓబి అంటే అవుట్ గోయింగ్ పేమెంట్ 40 అవుతుంది. రైట్ సైడ్ 50 ఇవ్వండి, రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ 50, పైన పోస్టింగ్ కి దగ్గర 50 ఇవ్వాలి. అక్కడ కాదు నాగరాజ్, అది 40 కదా, రైట్ సైడ్ 50 ఇవ్వండి. రైట్ సైడ్ 50 ఇస్తున్నాము. ఓకే, అలాగే క్రింద అకౌంట్ సింబల్ ఏమొస్తుంది? అకౌంట్ సింబల్ ఏఎంఎంబి. సో డాక్యుమెంట్ టైప్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ కేఏ వెండర్ ఇన్వాయిస్. కేఏ కింద కేఏ వెండర్ ఇన్వాయిస్. పోస్టింగ్ టైప్ 4 తీసుకోండి. 4 అంటే ఏంటి? క్రెడిట్. క్రెడిట్ అవుతుంది. చూడండి ఇక్కడ క్రెడిట్ ఏమవుతుంది యాక్చువల్గా? మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా, మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. తర్వాత పైన పోస్టింగ్ కి ఇవ్వండి నాగరాజ్. ఇక్కడ చూడండి అకౌంట్ సింబల్ పైన 40 కదా, 40 ఇవ్వాలి. యాక్చువల్గా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా 40 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 50 ఇచ్చేసాం కదా. రైట్ సైడ్ 50 ఇచ్చామంటే లెఫ్ట్ సైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మెయిన్ బ్యాంక్ అకౌంట్ సింబల్ బిఆర్ఎస్ ఎంట్రీ ప్రకారం ఏమవ్వాలి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది అవుట్ గోయింగ్ పేమెంట్. చూడు, మెయిన్ బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్, బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది 40 కదా, టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ 40 డెబిట్ అవుతుంది కాబట్టి అక్కడ సింబల్ ఇచ్చేసాం. రైట్ సైడ్ పోస్టింగ్ కి. సో ఇది డెబిట్ అయిపోతే ఏమవుతుంది? క్రెడిట్ 50 అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి ఆ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి 50 తీసుకున్నాం. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ సింబల్ ఇలా తీసుకో, సింబల్స్ అండి ఇవి. 40 అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 4 తీసుకున్నాం. 4 అంటే మీనింగ్ ఏంటి? 4 అంటే ఎందుకు తీసుకున్నాం? 4 అనేది అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది క్లియర్ అవుతుంది ఇక్కడ. 40 అనేది క్లియర్ అవుతుంది. బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ 40 క్లియర్ అవుతుంది కాబట్టి 4 తీసుకున్నాం. అకౌంటింగ్ ఎంట్రీ చూసాం కదా, అది దాని పర్పస్ అలా తీసుకున్నాం. సేవ్ చేయండి. సేవ్ కాదు, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ కస్టమర్ బిఆర్ఎస్ ఓపెన్. కస్టమర్ బిఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ కస్టమర్ బిఆర్ఎస్ ఎక్కడ ఉంది? ఓపెన్ చేయండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్. మెయిన్ బ్యాంక్ అకౌంట్ అంటే 40, ఇన్కమింగ్ పేమెంట్ 50 అవుతుంది. దీని ప్రకారం చేస్తున్నాం ఈ కాన్ఫిగరేషన్ అనేది. వెళ్ళండి. పోస్టింగ్ రూల్. సో కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ కదా, ఇన్కమింగ్ పేమెంట్ ఏఎంఐపి ఇన్కమింగ్ పేమెంట్. పోస్టింగ్ ఏరియా డ్రాప్ డౌన్ చేసి 1 తీసుకోండి. నెక్స్ట్ 40 పోస్టింగ్ కి 40 ఇవ్వండి. 40 అకౌంట్ సింబల్ 40 అంటే ఇక్కడ 40 ఏమవుతుంది?
మెయిన్ బ్యాంక్ కదా, మెయిన్ బ్యాంక్ అనేది 40 అవుతుంది, ఏఎం ఎంబి 40 అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ రైట్ సైడ్ ఏఎం ఐబి ఇన్కమింగ్ పేమెంట్, అంతే కదా. సో డాక్యుమెంట్ టైప్ ఏమవుతుంది, డిఏ. కస్టమర్ ఏం తీసుకోవాలి ఇక్కడ, కస్టమర్ ఏం తీసుకుంటాము, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం, అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం. 5 అంటే ఏంటి, క్లియర్ ఏదవుతుంది, కస్టమర్ బిఆర్ఎస్ ఎంట్రీ ప్రకారం జిఎల్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఇన్కమింగ్ పేమెంట్ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి అది తీసుకుంటాం. 5 తీసుకోవాలి, క్లియర్ కదా. ఇలా తీసుకోవాలి, ఇవి జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం ఒక చిన్న మిస్టేక్ చేసినా బిఆర్ఎస్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, సేవ్ చేయండి. ఓకే, సేవ్. నెక్స్ట్ బిఆర్ఎస్కి వెళ్ళండి, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ పోస్టింగ్ కీస్ అండ్ పోస్టింగ్ రూల్ ఫర్ మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ పోస్టింగ్ కీస్ కాదు, క్రియేట్ అకౌంట్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్. క్రియేట్ అండ్ అసైన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి. క్రియేట్ అండ్ అసైన్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ ఏం క్రియేట్ చేసాము, ఏఎంఓపి కదా, అవుట్ గోయింగ్ పేమెంట్ ఇవ్వండి. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే మైనస్ వాల్యూ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి, మైనస్. పోస్టింగ్ రూల్ ఏం క్రియేట్ చేసాం అవుట్ గోయింగ్ పేమెంట్ కి, ఏఎంఓపి. పోస్టింగ్ రూల్ ఏఎంఓపి. నెక్స్ట్ క్రింద ఏఎంఐపి. ఏఎంఓపి ఇచ్చాము, ఏఎంఐపి. నాగరాజు ఎక్కడికి వెళ్తున్నారు, కిందకి రండి సార్. నాగరాజు అది కాదు, నేను చెప్తా, కిందకి రండి చెప్తాను. ఇది కొత్తగా క్రియేట్ చేస్తున్నాంలే. ఆ పోస్టింగ్ రూల్ అది కదా సార్, ఓటు కదా, ఏఎంఓపి కదా సార్ పోస్టింగ్ రూల్. వెళ్ళండి, ఎక్కడ ఏఎంఓపినే వాళ్ళు, అక్కడ వెళ్ళండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ ఏఎంఓపి ఇచ్చారు కదా, ఫస్ట్ అది కాదు, ఏఎం నేను చెప్పినట్లు లేవండి, ఏఎంఓటి ఇవి కొత్తగా ఇస్తున్నాం. ఏఎంఓటి అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఏఎంఓటి మైనస్ పోస్టింగ్ రూల్ ఏంటి, అవుట్ గోయింగ్ పేమెంట్ కి ఏఎంఓపి ద అవుట్ గోయింగ్. నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ ఏఎంఐటి కొత్తగా ఇస్తున్నాం. ఇన్కమింగ్ పేమెంట్ ప్లస్ ఇన్కమింగ్ పేమెంట్ ఏం క్రియేట్ చేసాము, ఇన్కమింగ్ పేమెంట్ కి ఏఎంఐపి, అంతే కదా. సో ఏఎంఓటి ఏఎంఐటి అనేవి మనం కొత్తగా తీసుకున్నాం. మైనస్ అంటే అవుట్ గోయింగ్ పేమెంట్, ప్లస్ అంటే ఇన్కమింగ్ పేమెంట్. ఏఎంఓపి అంటే అవుట్ గోయింగ్ పేమెంట్ పోస్టింగ్ రూల్, ఏఎంఐపి అంటే ఇన్కమింగ్ పేమెంట్ పోస్టింగ్ రూల్. ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. టెక్స్ట్ కూడా ఇవ్వండి, అవుట్ గోయింగ్ పేమెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇన్కమింగ్ పేమెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? నెక్స్ట్
నెక్స్ట్ డిఫైన్ వాల్యూ ఫర్ మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ వాల్యూ ఫర్ మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం నాగరాజ్. బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చేసాం. సో ఎండ్ యూజర్ ఏం చేస్తారు తర్వాత? ఎండ్ యూజర్ అనేవాడు బిఆర్ఎస్ ని రన్ చేస్తాడు. రన్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేవి నాట్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం. బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చేసేసాం. మరి ఎండ్ యూజర్ రన్ చేసే టైంలో చెక్ బుక్ నంబర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదా, వ్యాలిడేట్ ఇవ్వాలా వద్దా, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వాలా వద్దా, ఏమేమి ఇవ్వాలి ఏమేమి అవసరం లేదు, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఈజ్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం అన్నమాట. క్లియర్ కదా? ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. కాన్ఫిగరేషన్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ పైన చూడండి, లాస్ట్ లో స్టాండర్డ్ SAP 01 ఉందా చూడండి, స్టాండర్డ్ అని ఉంటుంది. SAP 01 ఉందా? లేదు. స్టాండర్డ్ లేదేంటి ఇక్కడ? వెయిట్ ఇక్కడ స్టాండర్డ్ ఏదో ఉంటుంది, అకౌంట్ స్టాండర్డ్ పైన తీసుకోండి. HBOOO అని చూసారా? తీసుకోండి పని. స్టాండర్డ్ లేదు ఇక్కడ యాక్చువల్గా. మరి స్టాండర్డ్ ఉంటే బాగుంటుంది. సెలెక్ట్ చేసి పైన కాపీ అని ఉంటుంది చూడండి, కాపీ పైన క్లిక్ చేయండి. స్టాండర్డ్ దాని నుండి మనం వేరేది కాపీ చేసుకుంటున్నాం. మనం ఒక నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ, AMBVT ఎగ్జాంపుల్. AMBVT ఇవ్వండి, BVT బ్యాంక్. ఓకే, లేదా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. BVT, AMBVT. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. మనకి ఏం కావాలో అవన్నీ తీసుకుంటాం మనం. ఇక్కడ ఏం లేదు. ఎగ్జాంపుల్ ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి నాగరాజ్, లేకపోతే అవ్వదు, మనం చేసి కూడా అవ్వదు. ట్రాన్సాక్షన్ తీసుకున్నాము, వ్యాలిడేట్ తీసుకున్నాము, అమౌంట్ తీసుకున్నాము. తర్వాత ఫారెన్ కరెన్సీ అమౌంట్ ఉందా చూడు నాగరాజ్, నేను చెప్పినవన్నీ ఉంచండి. ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్, అమౌంట్ అనేది ఉంచాము. కస్టమర్ నంబర్ కూడా ఉంచుదాము. ఫారిన్ కరెన్సీ ఉందా? ఫారిన్ కరెన్సీ లేదా, కస్టమర్ నంబర్ ఉంది. డాక్యుమెంట్ నంబర్ కూడా ఉంచండి. వెయిట్ నాగరాజ్, వెయిట్ మూవ్ చేయకండి. నేను చెప్తాను చూడండి. ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్, అమౌంట్ ఉంది. బ్యాంక్ రిఫరెన్స్. వెయిట్ ఇక్కడ ఏమేమి తీసుకోవాలి మనం? సరే చూడండి నాగరాజ్, ట్రాన్సాక్షన్ కావాలి, వ్యాలిడేట్ కావాలి, అమౌంట్ కావాలి, డాక్యుమెంట్ నంబర్ కావాలి. రిమైనింగ్ తీసేయండి, అవసరం లేదు మనకు. అవి సేవ్ చేసేద్దాం డైరెక్ట్ గా. సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. బ్యాంక్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. తర్వాత లైన్ ఐటమ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. డాక్యుమెంట్ నంబర్ ఉంచండి. ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్, అమౌంట్, డాక్యుమెంట్ నంబర్. కస్టమర్ కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. కస్టమర్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇట్లా మనకి ఏం కావాలంటే అవి ఉంచుకోవచ్చు. నేనేం తీసుకుంటున్నాను? ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్, అమౌంట్,
డాక్యుమెంట్ నంబర్ తీసుకుంటున్నాను, అవి ఉంచండి చాలు, ఇంకేం వద్దు. ఒకసారి సేవ్ చేయండి, డైరెక్ట్గా కంటిన్యూ చేయండి, టీఆర్ జనరేట్ చేయండి. అక్కడ చూడండి మనం ఏం క్రియేట్ చేసాం, మనం వేరియంట్ అనేది AMBVT కదా, నేమ్ చేంజ్ చేద్దాం. అక్కడ డిస్క్రిప్షన్ మార్చండి, డిస్క్రిప్షన్ రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి BRS వాల్యూ అని ఇస్తారా, BRS వాల్యూ అని ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే, క్లియర్ కదా. ఒకసారి దానిపైన డబుల్ క్లిక్ చేయండి, మీ దానిపైన AMBVT. ఇక్కడ ఏమైనా ఫీల్డ్స్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్ ఏరియా కావాలి, బిజినెస్ ఏరియా పైన డబుల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారు, యాడ్ అయిందా బిజినెస్ ఏరియా. సేవ్ చేయండి. ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్, అమౌంట్, డాక్యుమెంట్ నంబర్ అండ్ బిజినెస్ ఏరియా యాడ్ అయిపోయింది. చూసారా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కనిపిస్తుంది మీ వేరియంట్ అది. ఓకేనా, వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఒకసారి బిజినెస్ ఏరియా రిమూవ్ చేయండి చూద్దాం. సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేయండి, మైనస్. సేవ్ చేయండి. ఇట్లా మనకు కావాల్సినవి యాడ్ చేసుకుంటాము, అవసరం లేవనుకుంటే రిమూవ్ చేసుకుంటాం. ఓ పని చేద్దాం, బిజినెస్ ఏరియా కూడా ఉంచుదాము, యాడ్ చేసాం, బిజినెస్ ఏరియా కూడా యాడ్ చేసి సేవ్ చేయండి. ఉండనివ్వండి, ఎందుకంటే మనకు అడగచ్చు ఒక్కోసారి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాం. ఏమేమి తీసుకున్నాం మనం, ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్, అమౌంట్, డాక్యుమెంట్ నెంబర్, బిజినెస్ ఏరియా, ఇవి తీసుకోవాలి. ఓకే, సేవ్ చేసి ఇది వేరియంట్ని యాక్టివేట్ చేయాలి. సేవ్ చేయండి ఒకసారి సేవ్ చేయండి చెప్తాను. సేవ్, బ్యాక్ వెళ్ళండి, మీ వేరియంట్ని సెలెక్ట్ చేసి, సెలెక్ట్ లో ఉంది, బ్రాకెట్స్ ఉన్నాయి, పైన ఒక సింబల్ ఉంది, యాక్టివేట్ సింబల్ ఉంది చూడండి. క్లియర్ కదా, ఇది ఈ వేరియంట్ని మనం యాక్టివేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్. సో ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ టైప్ చేయండి. సో కన్సల్టెంట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. BRS కాన్ఫిగరేషన్స్, కన్సల్టెంట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ నోట్ చేయండి, S/4HANA BRS ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మనం ఆల్రెడీ టైప్ చేసాం. క్రియేట్ మాస్టర్ డేటా, క్రియేట్ కస్టమర్ మాస్టర్, వెండర్ ఇన్కమింగ్ పేమెంట్, వెండర్ ఇన్వాయిస్, ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. ఓకేనా, BP క్రియేట్ చేయండి, వెళ్ళండి. క్రియేట్ BP. ఆర్గనైజేషన్, BRS వెండర్ అని టైప్ చేయండి. వెండర్ నేమ్ BRS వెండర్ అని తీసుకోండి, మనకు గుర్తుంటుంది. డొమెస్టిక్ BP గ్రూప్,
తీసుకున్నారా? బిఆర్ఎస్ వెండర్ డిస్క్రిప్షన్ విత్ మీరు స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ అన్ని ఇవ్వండి, ఎందుకంటే అవి మ్యాండేటరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే మన ఏపీపీలో మనకు ప్రాబ్లం ఏం చూసారా, సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ మ్యాండేటరీ ఇవ్వాలి, ఇంగ్లీష్ వరకు ఇవ్వాలి. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ టర్మ్ కూడా ఇవ్వండి. పేమెంట్ మెథడ్ అండ్ పేమెంట్ టర్మ్ సిటీ క్రియేట్ చేసాం, అది ఇవ్వండి. పేమెంట్ టర్మ్ సిటీ ఇచ్చాం కదా, ఇవ్వండి. అంతే, ఇంకేం లేదు. సేవ్ చేయండి. సేవ్ చేసి ఈ బీపీ నోట్ చేసుకోండి. మీరు బీపీ నెంబర్ నోట్ చేసుకోవాలి. 55116 55116 నోట్ చేయండి. అక్కడ బీపీ నెంబర్ ఎక్సెల్ లో నోట్ చేయండి. కస్టమర్ క్రియేట్ చేయండి. బిఆర్ఎస్ కస్టమర్, బిఆర్ఎస్ కస్టమర్. కస్టమర్ నంబర్ ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ కస్టమర్ షార్ట్ కి 031 కదా, ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ముందు కస్టమర్ క్రియేట్ అయినట్టుంది సార్, అది కస్టమరే చేయాల్సింది. మనం అక్కడ ఫస్ట్ కస్టమర్ క్రియేట్ అయింది సార్. అది ఫస్ట్ కస్టమర్ క్రియేట్ అవడం ఏంటి అంటే మనం కస్టమర్ సప్లైర్ తీసుకున్నట్టున్నారు దాంట్లో. ఫస్ట్ కస్టమర్ క్రియేట్ చేస్తారా? కస్టమర్ క్రియేట్ అయింది సార్. అది వెండర్ చేయమని చెప్పాను కదా, కస్టమర్ చేసి తర్వాత వెండర్ చేయండి. మళ్ళీ ఫస్ట్ సప్లైర్ అంటే వెండరే కదా నాగరాజ్. సప్లైర్ తీసుకున్నట్టున్నాం సార్. అయితే రికన్సిలేషన్ అకౌంట్ సేమ్ వస్తుంది, బ్యాంక్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంతకుముందు వచ్చింది వస్తుందట, డొమెస్టిక్ బ్యాంక్ రికన్సిలేషన్. ఎక్కడ ఇదా ఫస్ట్దా? ఫస్ట్ది
అది 230000 వచ్చింది. ఇది కూడా 230000 వస్తుంది. 140000 రావాలి కదా, ఫస్ట్ రాలేదు. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, కస్టమరే వస్తుందా? కస్టమర్ తీసుకొని మార్చేయాలా సార్? ఇది ఫస్ట్ ఇది చేసి అది మార్చుతా. మార్చండి, లేకపోతే మళ్ళీ క్రియేట్ చేయండి. కస్టమర్ తోటి వెండర్ తోటి క్రియేట్ చేయండి. ఓకే, విత్ నంబర్స్ కావాలి నాకు. పేమెంట్ టర్మ్ కూడా ఇవ్వాలి. ఓకేనా? ఇంకోటి ఇవ్వలేదు ఇక్కడ, పేమెంట్ టర్మ్ ఇచ్చారా, తర్వాత షార్ట్ కి ఇవ్వలేదు అనుకుంటా, చూడండి. షార్ట్ కి ఇవ్వండి. అక్కడ కాదు నాగరాజ్, ఇక్కడ కింద షార్ట్ కి, ఇక్కడ కాదు, ఇక్కడ అకౌంట్ కస్టమర్ అకౌంట్ మేనేజ్మెంట్ లో వస్తుంది. షార్ట్ కి ఇవ్వలేదు. ఇచ్చారా? వెరీ గుడ్. ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసారా? పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. సేవ్ చేయండి. నోట్ చేసుకోండి, ఈ నెంబర్ కావాలి నాకు. కస్టమర్ అండ్ వెండర్ బోత్ సేవ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. మళ్ళీ కస్టమర్ తీసుకున్నారంటే వెండర్ గా తీసుకోవాల్సింది. ఇక్కడ అలా చేంజ్ అవ్వదు, మీరు ఫస్ట్ నుంచి చేయాల్సిందే. మీరు ఏమైతే చేంజ్ చేయలేదో అది ఫస్ట్ నుంచి చేయండి, అవ్వదు.
ఒక వెండర్ క్రియేట్ చేయాలి, ఒక కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం మనం బోత్. పేమెంట్ మెథడ్ ఇంకోటి. అయిపోయిందా? నెంబర్స్ నోట్ చేయండి, ఆ వెండర్ది కస్టమర్ది. ఓకే. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు వెండర్. చూడండి FB60 ఎంట్రీ ఎలా ఉంది, 1 lakh చూడండి అమౌంట్. నాగరాజ్ అక్కడ అమౌంట్ చూడండి ఒకసారి, ఎంట్రీ చూడండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు వెండర్ పోస్ట్ చేయండి. వెండర్ కరెక్ట్ గా తీసుకోండి. $1 lakh ఇవ్వండి. క్రింద ఎక్స్పెన్సెస్, సారీ కమిషన్ పెయిడ్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్, కమిషన్ పెయిడ్ ఇవ్వండి. 1 lakh ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. కమిషన్ పెయిడ్ డెబిట్ అవుతుంది 40, వెండర్ ఎంత 31. ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. ఎంటర్ చేయండి. 40 వెండర్ కమిషన్ పెయిడ్, 31 వెండర్ క్రెడిట్. పోస్ట్ చేయండి. ఆ డాక్యుమెంట్ నెంబర్ నోట్ చేసుకోండి, 8020 నోట్ చేయండి అక్కడ. నెక్స్ట్ కస్టమర్ ఎంట్రీ కూడా పోస్ట్ చేద్దాం. ఇన్కమింగ్ పేమెంట్ F-20 చూడండి ఎంత ఉంది. కస్టమర్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్, కమిషన్ రిసీవ్డ్. ఆర్ కస్టమర్ అకౌంట్ డేటా టు ఎనీ ఇన్కమింగ్. కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్. కస్టమర్ డెబిట్ 01, కమిషన్ రిసీవ్డ్ 50. కస్టమర్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఓకేనా? సేవ్ చేసి పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ నోట్ చేసుకోండి.
కస్టమర్ కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ అవుతుంది, కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు. డెబిట్ 0150 క్రెడిట్. ఇది డాక్యుమెంట్ నంబర్. ఓకే, నెక్స్ట్. ఓకే, వెండర్ పేమెంట్ చూడండి, ఎంట్రీ ఏమని చూడండి, F-53. F-53లో 1 lakh పే చేయాలి. వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్ వెళ్ళండి. వ్యాలిడేట్ కూడా తీసుకోండి. వ్యాలిడేట్ అనేది తీసుకోవాలి. యాక్చువల్ ఇక్కడ ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ అంటే టుడే డేట్ అన్నమాట. సో అవుట్ గోయింగ్ పేమెంట్ వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్ కదా, పైన అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకోవాలి, క్రింద వెండర్ అకౌంట్ తీసుకోవాలి. ఓకే, 1 lakh ఎంటర్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి, సిమ్యులేట్, వెండర్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, పోస్ట్ చేసి డాక్యుమెంట్ నెంబర్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్ కూడా చేయండి అలాగే, 1,20,000 కస్టమర్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్ కదా, ఇన్కమింగ్ పేమెంట్ F-28 1,20,000 క్లియర్ చేయాలి. Incoming payment account data, incoming payment data to customer, incoming 40, customer 15. Validate కూడా ఇవ్వండి. వ్యాలిడేట్స్ అవి ఇవ్వాలి, ఎందుకంటే కొంచెం ఇది BRS కదా. Go to document and simulate. Incoming payment 40, customer 15. ఓకే, పోస్ట్ చేయండి. ఇవన్నీ డాక్యుమెంట్ తీసుకోండి. చూశారు కదా, నెక్స్ట్ చూడండి, MBRS రన్ FF67 లో BRS ని రన్ చేస్తారు. ఎవరు రన్ చేస్తారు? ఎండ్ యూజర్ అనేవాళ్ళు రన్ చేస్తారు. ఒకసారి హౌస్ బ్యాంక్స్కి వెళ్ళి చెక్ చేద్దాము. న్యూ సెషన్ తీసుకుని FI12కి వెళ్ళండి. FI12 ఇక్కడ కరెక్ట్ ఉన్నాయి అన్ని. FI12కి వెళ్ళండి. ఇక్కడ నెంబర్స్ తీసుకుందాం, బ్యాంక్ నెంబర్స్ అవి ఉన్నాయి కదా. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి, బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి, మీ హౌస్ బ్యాంక్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి.
కంటిన్యూ చేయండి. ఇది ఒక ఫోటో తీసుకోండి, ఇది ఒక స్క్రీన్ షాట్ తీయండి, లేకపోతే వెయిట్ ఇవి ఇవ్వాలి, ఎంటర్ చేయాలి. యాక్చువల్గా మనం కొన్ని పాయింట్స్ అనేవి చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఒకసారి మెయిన్ బ్యాంక్ అకౌంట్ వెళ్ళండి, ఓపెన్ బ్యాలెన్స్ చూద్దాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1కి వెళ్ళండి. ఇది ఓకే, ఇది ఫైన్. మనకి ఇక్కడ ఏం కావాలంటే యాక్చువల్లీ ఇక్కడ మనం చెప్తాను చూడండి, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకటి, తర్వాత బ్యాంక్ కి, ఈ రెండు కావాలి మనకి. అకౌంట్ నంబర్ అండ్ బ్యాంక్ కి, ఇవి గుర్తున్నాయి కదా. ఫస్ట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుంది యాక్చువల్గా, మెయిన్ బ్యాంక్ అకౌంట్ వాల్యూ అనేది 0 ఉండాలి. చూద్దాం, వెళ్ళండి. ఓపెనింగ్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇక్కడ ఏం తీసుకోవాలి, మెయిన్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ GL అకౌంట్ తీసుకోవాలి. ఐఎమ్ సారీ, మనం వెళ్ళాల్సింది FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే. మెయిన్ బ్యాంక్ అకౌంట్ 0 ఉంది కదా వాల్యూ అనేది, BRS రన్ చేయక ముందు 0 ఉంది. ఓకేనా. తర్వాత చూడండి, BRS రన్ చేసిన తర్వాత ఏమవ్వాలి, ఆ డిఫరెన్స్ వాల్యూ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం వాల్యూ లేదు, మెయిన్ బ్యాంక్ అకౌంట్ వాల్యూ అనేది 0 ఉంది. షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి కొంచెం, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి నాగరాజ్. అక్కడ బ్యాంక్ కి టైప్ చేయండి, ఎంత ఉంది బ్యాంక్ కి, ఎంత టైప్ చేయండి. బ్యాంక్ కి ఏమి ఇచ్చాం మనం, బ్యాంక్ కి HD 984861, HD 984861 బ్యాంక్ కి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, కనిపించట్లేదు. బ్యాంక్ కి లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ లో ఉంది కదా, అక్కడ టైప్ చేయండి నాగరాజ్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. బ్యాంక్ కి పక్కనే టైప్ చేయండి, HD 984861, HD 984861 బ్యాంక్ కి. ఓకే, 984861 బ్యాంక్ కి. తర్వాత అకౌంట్ నంబర్ ఏమి ఇచ్చాము, 9848282525 again 25. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ, ఓపెనింగ్ బ్యాలెన్స్ 0 కదా. ఓపెనింగ్ బ్యాలెన్స్ 0 ఇవ్వండి, అక్కడ 0 టైప్ చేయండి. జీరో. డాట్ పెట్టారు మీరు, సరే 0 అన్నమాట ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇన్కమింగ్ పేమెంట్ ఎంత, కింద టైప్ చేయండి. ఇన్కమింగ్ పేమెంట్ ఎంత, 1,20,000 కదా. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ 1,20,000. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంత, 1,00,000. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంత, 1,00,000.
క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 20,000. ఓకేనా? క్లోజింగ్ బ్యాలెన్స్ 20,000 ఉండాలి. చూద్దాం ఎలా వస్తుంది అనేది. FBL3Nకి వెళ్ళండి. ఆల్ ఐటమ్స్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఆల్ ఐటమ్స్ తీసుకుని వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ GL ఇవ్వాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది ఎక్కడికి వెళ్ళారు మీరు? FBL3N అవుట్ గోయింగ్ పేమెంట్. చూడండి ఈరోజు ఎంత ఉంది? లాస్ట్ లో 1 lakh ఉంది ఈరోజు. చూడండి 25th. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమింగ్ పేమెంట్ తీసుకోండి. 1 lakh అనేది అవుట్ గోయింగ్ పేమెంట్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వెండర్ కదా ఇది. FBL3Nకి వెళ్ళండి. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. FBL3Nకి వెళ్ళండి చెప్తాను. ఇన్కమింగ్ పేమెంట్ తీసుకోండి. 1,20,000 ఉంటుందా? 1,20,000 ఉంది. ఓకేనా? సో BRS రన్ టీ కోడ్ FF67. టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. FF67. FF67 వెళ్ళారు కదా. పైన సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్ క్లిక్ చేయండి. అది స్పెసిఫికేషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీది BRS వేరియంట్ ఒకటి క్రియేట్ చేశాం కదా. AMBVTనా? అది తీసుకోవాలి. D అంటే కస్టమ్. పైన ఇంపార్టెంట్ ఎవరిని ఉండనివ్వండి. ట్రాన్సాక్షన్ డేట్ ఇవన్నీ ఉంచాలి. ఓకే, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ బ్యాంక్ కీ ఇవ్వాలి. బ్యాంక్ కీ ఏంటి మంది? ఎక్సెల్లో ఉంది చూడండి. HD 984861. HD 984861. బ్యాంక్ అకౌంట్ నంబర్ 9848824525. 9848824525 again 25. నెక్స్ట్ కరెన్సీ INR. నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్ నంబర్ ఏదో ఒక నంబర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ 0006 కానీ ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. 0005 ఏదైనా పర్వాలేదు, ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. స్టేట్మెంట్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 0 కదా, ఇవ్వండి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 20,000. మనం చూసాం కదా అక్కడ ఎక్సెల్లో మనం క్యాల్కులేట్ చేసాం కదా 20,000. ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, కంటిన్యూ పని క్లిక్ చేయండి. పైన కంటిన్యూ ఉంది. పైన వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది? ఎంటర్ చేయండి, ఏం కాదు. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ టైప్స్ క్రియేట్ చేస్తాం కదా. ట్రాన్సాక్షన్ టైప్స్ కస్టమర్కి ఏం క్రియేట్ చేస్తాం? ఒకటి AM. ఫస్ట్ కస్టమర్ తీసుకోండి. AMIT
వెండార్ తీసుకోండి ఫస్ట్. ఏఎంఐటి, సారీ ఫస్ట్ 1,20,000 దేనికి చేసాం అది తీసుకో, ఇవ్వండి. ఏఎంఐటి కదా. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి వాళ్ళ. ఏఎంఐటి ఫస్ట్ దేనికి అది? ఇన్కమింగ్ పేమెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏఎంఐటి. ఎంత ఇన్కమింగ్? ఎంత? 1,20,000 కదా. 1,20,000. ఏఎంఐటి అంటే ఏంటి? ఇన్కమింగ్ పేమెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. 1,20,000 ఇచ్చారు. డాక్యుమెంట్ డేట్ రాలేదేంటి మనకి? డాక్యుమెంట్ నంబర్ ఇవ్వండి అక్కడ. డాక్యుమెంట్ నంబర్ అంతే ఇవ్వండి. డాక్యుమెంట్ నంబర్ ఎంత ఉంది చూడండి, నోట్ చేశారు కదా. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ ఆ నెంబర్ ఇవ్వండి. 14,007. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఒకటి ఇవ్వండి. చూడండి ఫీల్డ్స్ అనేవి మనం కంట్రోల్ చేసాం. ఎక్కడి నుంచి కంట్రోల్ చేసామో చెప్పాను మీకు, నేను గుర్తుందా? క్లాస్లో చెప్పాను అది. నెక్స్ట్ ఏఎంఓటి, అవుట్ గోయింగ్ పేమెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. డేట్ ఇవ్వండి. తర్వాత ఇది వెండార్ కదా, 1 lakh కదా వెండార్కి. అవుట్ గోయింగ్ పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. F-53 ఇచ్చాం, అది ఇవ్వండి. కరెక్ట్ ఇచ్చారా? డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి. కరెక్టే ఉన్నాయా చూసుకోండి. పైన 1 lakh దగ్గర మైనస్ ఇవ్వాలండి. మైనస్ వాల్యూ కదా అది, మైనస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అక్కడ మైనస్ అనేది యాడ్ చేయాలి. 1 lakh తర్వాత మైనస్ ఇవ్వాలి. తర్వాత లాస్ట్ లో ఎండింగ్ లో ఇవ్వాలి, 0 తర్వాత. మైనస్ ఇవ్వకపోతే అది ప్లస్ కింద చేంజ్ అవుతుంది, ప్లస్ లా తీసుకుంటుంది, మర్చిపోవద్దు. అది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. డాక్యుమెంట్ నెంబర్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారు మీరు. మైనస్ కదా అది. ఓకే, సో ఇన్కమింగ్ అమౌంట్ 1,20,000, అవుట్ గోయింగ్ అమౌంట్ అనేది అన్ని ఇచ్చేసాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ చేద్దామా? సేవ్ చేసేయండి. సేవ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేయండి ఒకసారి. ఎంటర్ సేవ్ చేయండి. చూసారా చేంజ్ అయిపోయింది వాల్యూస్ అన్ని, ఇట్లా డాట్స్ వచ్చేసింది. సేవ్ చేయండి. స్టేట్మెంట్ లిస్ట్ సేవ్డ్ అని ఉంది. స్టేట్మెంట్ లిస్ట్ అనేది సేవ్ చేసేసాం అన్నమాట. క్లియర్ కదా? ఇక్కడ మాత్రం మీరు మైనస్ వాల్యూ మాత్రం గుర్తుపెట్టుకోండి. అవుట్ గోయింగ్ పేమెంట్ యాడ్ చేసేటప్పుడు మాత్రం మైనస్ వాల్యూ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక అది రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్కమింగ్ పేమెంట్ 1,20,000, తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ ఇవన్నీ ఇచ్చేసాం. బిజినెస్ ఏరియా కూడా ఇచ్చారు మీరు, వెరీ గుడ్. నెక్స్ట్ స్టేట్మెంట్ లిస్ట్ సేవ్ అని వచ్చింది కదా. నెక్స్ట్ టాప్ లో చూడండి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, క్లిక్ చేయండి. పోస్ట్ లోకి వెళ్ళారు కదా. ఆల్ ప్రాసెస్ స్టేట్మెంట్ క్లిక్ చేయండి. చూసారా, ఇది అవుట్పుట్. నాగరాజ్
ఇది అవుట్పుట్. యాక్చువల్గా ఇక్కడ ఒక పని చేద్దాము, వాల్యూస్ అన్ని కరెక్ట్ ఉందా లేదా చూద్దాం. 1 minute. 1,20,000, 1,20,000, 1,20,000, టోటల్ 1,40,000. ఓకే, ఇదన్నీ కరెక్టే ఉంది వాల్యూ అనేది. చూద్దాం, ఇంకా డెప్త్గా చూద్దాం. టాప్లో సిస్టమ్స్లోకి వెళ్ళినారా? సిస్టమ్, సర్వీసెస్, సర్వీసెస్లోకి వెళ్ళావా? బ్యాచ్ ఇన్పుట్ వచ్చిందా? బ్యాచ్ ఇన్పుట్ అదే ఫస్ట్ వన్ తీసుకోండి. అది తీసుకోండి. సెషన్స్లోకి వెళ్ళండి. మీరు బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఏమి ఇచ్చారు? అదే కదా, ఫస్ట్ వన్నే కదా, AMHB. ఇదే మంది, ఇదే ఇచ్చారు మీరు. ఓకేనా? AMHD ఇచ్చారు. HB. ఓకే, అదే కరెక్టేనండి. HB ఇచ్చారు కదా. ఒకసారి ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ ప్రాసెస్ పైన క్లిక్ చేయి. వెయిట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ జాబ్ పైన చూడండి. ప్రాసెస్లో ఫస్ట్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ కాకుండా ప్రాసెస్ తీసుకోండి. ప్రాసెస్ వచ్చి ఇలా కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రాసెస్ పైన క్లిక్ చేసామనుకోండి, అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో చూడండి, డైరెక్ట్గా ప్రాసెస్ చేసామనుకోండి ఏమవుతుంది? 1 minute, ఇది నాకు 1 minute. ఓకే, సెలెక్ట్ ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ చూడండి. ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా జనరేట్ అవుతుంది. ఓకే, పని చేద్దాం. ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. ఒకసారి ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే డైరెక్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఇది అకౌంటింగ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ దీన్ని బేస్గా చేసుకుని 1 minute. ఇన్కమింగ్ పేమెంట్ 40, 50 ఇవన్నీ మీకు కనిపిస్తుంది. ఓకే, ఎనీవే ఎంటర్ కొట్టేయండి ఒక 10 times. ఎంటర్ కొట్టండి, ఏం కాదు, కొట్టండి. బిల్ వెయిట్ ఇక్కడ ఏమడుగుతుంది? ఇక్కడ బిల్ ఇక్కడ ఏదో చూపిస్తుంది. బిల్ ప్రోమో ఇన్ఫో అంట. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. బిల్ ప్రోమో ఇన్ఫో ఏదన్నా ఇవ్వండి, చెప్తాను. చేస్తానండి. వెయిట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకని? వెయిట్ ఇది ఒక్క ఎర్రర్ యాక్చువల్గా. వెయిట్ మనం పని చేయాలి. న్యూ సెషన్ తీసుకొని FS00కి వెళ్ళండి. FS00 ఇక్కడ పోస్ట్ ఆటోమేటికలీ ఇవ్వకూడదు. మనం దేనికి? మెయిన్ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వకూడదు. ఇది క్లోజ్ చేయండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళండి. దానివల్ల వస్తుంది ఎర్రర్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. రిమూవ్ చేసేయండి, అది సేవ్ చేయండి. సో దీనివల్ల వస్తుంది యాక్చువల్గా ఎర్రర్ మనకి. ఓకే, సెషన్ క్లోజ్ చేయండి. సేవ్ చేసి క్లోజ్ చేసి అక్కడ ఎంటర్ చేయండి. క్లోజ్ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టండి. 1 minute. వెయిట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్
ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొడుతూ ఉండండి. అంటే జనరేట్ అవుతుంది, స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. సెషన్ ఓవర్ వ్యూ కొట్టండి, ఏం కాదు కొట్టండి. వెయిట్ మీ సెషన్ ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళారా? ఓకే ఫైన్. చూడండి, సో ఈ వాల్యూ ఏమవ్వాలి, మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవ్వాలి. 22,000 రూపీస్, 20,000 అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ లో కనిపించాలి. వెళ్ళండి, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి, FBL3N వెళ్ళండి. హలో యా అమర్నాథ్, ఎగ్జిక్యూట్ చేయండి నాగరాజ్. యా చూసారా, 20,000 వాల్యూ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది నాగరాజ్. 20,000 వాల్యూ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, మెయిన్ బ్యాంక్ జిఏ మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, పైన చూడు నాగరాజ్, పైన ఎంట్రీ చూడు ఎలా ఉందో. 1 lakh అనేది వెండర్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ టోటల్ ఎంత 1,20,000, బ్యాలెన్స్ వాల్యూ 20,000. అంటే బిఆర్ఎస్ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వచ్చింది అనమాట. సో బిఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవ్వాలి, మనం ఇమేజ్ లో చూసాం కదా. 20,000 పైన డబుల్ క్లిక్ చేయి నాగరాజ్, కింద లాస్ట్ లో ఇంకా లాస్ట్ లో కింద ఇంకా డౌన్కి వెళ్ళి నో ఐటమ్ సెలెక్టెడ్. సరే పని చేయి, పైన అది ఉంది కదా 1,20,000 పైన డబుల్ క్లిక్ చేయి. క్లిక్ చేసావా, హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయి, హిల్ స్టేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయి. సో మెయిన్ బ్యాంక్ అకౌంట్ వాల్యూ చూడండి, ఏం చెప్పాను, మనం పేయబుల్ అండ్ రిసీవబుల్ పోస్ట్ చేసాం. ఆ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను. ఒకసారి చూడు, కస్టమర్ దా మీరు చూసింది, కస్టమర్ బిఆర్ఎస్ ఎంట్రీ చూడండి, రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేవా. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్ చెక్ చేయండి. ఇదే బిఆర్ఎస్ ఎంట్రీ, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్. బిఆర్ ఎంట్రీ ఓపెన్ చేయనారా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఓపెన్ చేయండి నేను చూస్తాను. చూసారా, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇన్కమింగ్ పేమెంట్ సరిపోయింది. బిఆర్ఎస్ ఎంట్రీ ఫామ్ అయిందా లేదా. నెక్స్ట్ వన్ వెండాది కూడా చూడండి, హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి వాల్యూ రిఫ్లెక్ట్ అయింది ఆటోమేటిక్ గా. బిఆర్ఎస్ ఎంట్రీ చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ సరిపోయిందా లేదా నాగరాజ్. మీ బిఆర్ఎస్ ఎంట్రీస్
క్లియర్ నాగరాజ్? ఓకే సార్. ఇది బిఆర్ఎస్ అంటారు. బిఆర్ఎస్ అంటే ఏంటి? బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని అర్థం. బిఆర్ఎస్ అంటారు. సో బిఆర్ఎస్ లో ఏమేమి అడుగుతారు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఒక 1 అవర్ తర్వాత నాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకేనా? ఓకే సార్. బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్ అవుట్పుట్. లక్కీ నాగరాజ్, నీకు చెప్పడానికి నాకు టైం ఉంది, లేకపోతే చెప్పలేను కదా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. క్లియర్ కదా? ఓకే సార్. S/4HANA కంప్లీట్ బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ చేసాం మనం. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ కన్సల్టెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ కాన్ఫిగరేషన్స్ చేసాం. అర్థమైంది? అవుట్పుట్ పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ మనకి ఒక చిన్న ఎర్రర్, అది కూడా ఏంటంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం కదా, దానివల్ల ప్రాబ్లం అయింది అంతే. ఓకేనా బాబాయ్? ఒక 1 అవర్ తర్వాత నాకు రిమైండ్ చేయండి, కాల్ చేయండి, నేను చెప్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమొస్తే అడుగుదాం, చూద్దాం. సరే బాబాయ్. సార్ నేను కార్తిక్ సార్. చెప్పండి కార్తిక్.